రసం ఎప్పుడు వేడికి తినాలండి, లాస్ట్లో రసం ఉండాల్సిందే. సో ఎలా ఉందో చూస్తామా టేస్ట్. యమ్మగా ఉందండి. హలో అండి, నమస్తే, ఎలా ఉన్నారు మీరు? వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మన సబ్స్క్రైబర్ చాయిస్ అండి. రసం పౌడర్ చేశాను కదండి, మీరందరూ చూసి చాలా మంచి అప్రిషియేషన్ కమెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీకోసము రసం ఎలా చేయాలో చూపెడతాను. అది కూడా స్పెసిఫిక్గా వేదకుమారి మ్యామ్ పైనాపిల్ రసం చేసి చూపెట్టండి అన్నారు. సో మీ అందరి కోసము ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో పైనాపిల్ రసం ఎలా చేయాలో చూస్తాము. పెళ్ళిళ్ళలో, హోటల్స్లో ఈ రెసిపీ మీరు చూసింటారు, చాలా ఎమ్మిగా ఉంటుంది. దానికంటే చాలా సూపర్ డూపర్గా వచ్చే పైనాపిల్ రసం ఈరోజు చేస్తాం. రండి, రంగంలో దిగేస్తాం. మన పైనాపిల్ రసంకి ఫస్ట్ కుకింగ్ ప్రాసెస్ మనం పప్పుని ఉడకపెట్టుకోవాలండి. ఈరోజు నేను ఒక 4 పీపుల్కి రసం చేస్తాను. అది 2 times యూస్ చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా. అందుకే నేను ఒక 50 గ్రామ్ కందిపప్పు తీసుకున్నానండి. ఇది 1/2 గ్లాస్ ఉంది. ఫస్ట్ మనము కందిపప్పుని బాగా క్లీన్గా వాష్ చేసుకొని, పసుపు వేసుకొని, ప్రెషర్ కుక్ చేసుకొని ఫైన్ పేస్ట్గా కుక్ అయిపోవాలి. చేస్తామా? ఇదిగో చూడండి, కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్ చేస్తాము. కందిపప్పు ప్రెషర్ కుక్ చేసేప్పుడే మనం పసుపు ఒక 1/4 స్పూన్ వేసుకుంటాం ఇందులో. సో వెయిట్ పెట్టేసి మనం స్టవ్ ఆన్ చేస్తాము. సో పప్పు ఉడికే లోపల మనము మిగతా పనులన్నీ చేసుకునేవచ్చు అనమాట. ప్రెషర్ కుక్ అవుతుంది పప్పు. ఇప్పుడు చూడండి, హీరో ఆఫ్ ద రెసిపీ పైనాపిల్. ఇంత పెద్ద పైనాపిల్ అక్కర్లేదండి, నేనైతే ఒక ఫుల్ పైనాపిల్ తీసుకున్నాను. మనకు ఒక 3-4 స్లైసెస్ పైనాపిల్ చాలు. మార్కెట్లో మీకు ఫుల్ పైనాపిల్ దొరికితే ఇలా తీసుకొని వచ్చి మీరు దీన్ని కట్ చేసుకొని 3-4 స్లైసెస్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము పైనాపిల్ని కట్ చేసుకుంటాం. సో మనము పైనాపిల్ని ఇలా కట్ చేసుకుంటాము 4 పీసెస్గా. చూడండి, మనకు 4 పీసెస్ సరిపోతుంది ఈ క్వాంటిటీ రసంకి. చాలా మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది, చాలా పండు బాగుంది. ఇప్పుడు సీజన్ కదా, మీరు తీసుకొని ఈ రసం చేయండి. సో ఇప్పుడు మనము 2 పీసెస్ని కొంచెము బిగ్గర్ సైజ్ కట్ చేసుకుంటాము, ఇంకా 2 పీస్ సన్న సైజ్ కట్ చేసుకుంటాము. ఎందుకో చెప్తాను నీకు, ఓకేనా? సో చూడండి, ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకునేస్తాము. ఈ పెద్దగా ముక్కలు కట్ చేసుకున్నాం కదా పైనాపిల్, దాన్ని మనము ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు విసులు వచ్చేసిందండి. సో ఈ 2 పీసెస్ మనము సన్నగా కట్ చేసుకుంటాము. చూసుకోండి, ఈ మరి స్మాల్ పీసెస్ చేసుకోవాలి. ఓకే, యూజువల్గా మనకు ఇలాంటి పైనాపిల్ స్పెషల్ రసం అంతా హోటల్స్లో మ్యారేజెస్, ఫంక్షన్స్, సెలబ్రేషన్స్లో ఉంటుంది. మన ఇంట్లో దానికంటే ఎక్కువ రుచిగా చేసుకునే ఒక పైనాపిల్ రసము. పప్పు అయితే కుక్ అయిపోతుందండి. సో టైం సేవింగ్ ప్రాసెస్ అనమాట. సో పప్పు మనము ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి ఈ పనులన్నీ చేసుకునేవచ్చు. స్మాల్ పీసెస్ అంతా మనము ప్లేట్లో తీసుకునేస్తామండి. సో ఇది మనము నెక్స్ట్ యూస్ చేసుకుంటాము. ఇప్పుడు పెద్ద ముక్కలన్నీ మనము ఫైన్ పేస్ట్ చేసుకుంటాము. చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. మనం రసం పౌడర్ చేసినాం కదండి, ఆ రసం పౌడర్ యూస్ చేసి రసం చేయబోతాము. పైనాపిల్ మనము వాటర్ లేకుండా బాగా పల్ప్ మరి ఫైన్ పేస్ట్ చేసుకుంటామండి. ఇన్ కేస్ వాటర్ కావాలంటే ఒక 1 or 2 డ్రాప్స్ వేసుకోండి అంతే. ఓకే, గుమ్మలాడిపోతుందండి. చూడండి, ఈ మరి మనము దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్స్కి మనము వెళ్ళిపోతాము. పైనాపిల్ పల్ప్ రెడీ, పప్పు కూడా బాగా ప్రెషర్ కుక్ అయ్యి కూల్ డౌన్ అయిందండి. ఇంకా రసం చేసుకుంటాము. సో స్టవ్ మీద నేను రసంతో గిన్నె పెట్టుకునేసి చూడండి. ఇప్పుడు మనము ఒక్కొక్క స్టెప్ ఏమేమి చేస్తానో కొంచెం చూసుకోండి ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే నేను ఫస్ట్ చూపిలేదు ఇంగ్రీడియంట్స్ మీకు. ప్రెషర్ కుక్ తగ్గింది, పప్పు బాగా చూడండి కూల్ డౌన్ అయింది. చూడండి, బాగా కుక్ అయిందండి. సో ఇప్పుడు మనము పప్పుని అందులో తీసుకుంటాము.
ఇన్ కేస్ మీకు పప్పు కుక్ అవ్వాలంటే మీరు కవన్ కట్లో కొంచెం ఎన్నుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ పప్పు మాత్రము నీళ్ళలా ఉండాలి. ఒక్కొక్కసారి పప్పు నీళ్ళుంచి కూడా మనము ఈ రసం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఈ పల్ప్ యాడ్ చేసుకుంటాము. సో మన పైనాపిల్లో పులుసు ఉంటుంది, స్వీట్నెస్ ఉంటుంది, అరోమా సెపరేట్గా ఉంటుంది. కానీ చారు కదా, ఆ పులుపుకి ఎదురు పులుపు కొద్దిగా చింత రసం వేయాలి. చింతపండు ఒక స్మాల్ లెమన్ సైజ్ తీసుకొని దాన్ని బాగా నానపెట్టి క్లీన్గా పేస్ట్ చేసుకున్నాను. దాన్ని కూడా మనము యాడ్ చేసుకుంటాము. సో ఎదురు పులుసు ఉంటే మన రసం బాగుంటుంది అనమాట. కరివేపాకు 2 రెమ్మలు. కరివేపాకు చాలా ఇంపార్టెంట్ అండి. బాగా క్లీన్గా వాష్ చేసుకునే కరివేపాకు ఇది. నెక్స్ట్ మనము విజయ్ చేతి రుచిలో చేసిన రసం పౌడరు ఒక 2 స్పూన్స్ ఉంది, అది యాడ్ చేసుకుంటాము. రసం పౌడర్ మీకు ఎంత కావాలని తీసుకోవచ్చండి, ఎక్కువ వద్దు. మీకు ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి, అరోమా చూసుకోండి. కొత్తిమీర చాలా ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ ఒక పిటుకుడు ఉంది, సన్నగా కట్ చేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ ఆప్షనల్, నేను ఒక 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అది ఉంటేనే రసంకి ఒక అరోమా బాగుంటుంది. సో ఇందులో సీడ్స్ అంతా తీయేసాను, చూసుకోండి. సీడ్స్ తీయేసి నేను ఒక 2 గ్రీన్ చిల్లీస్ నిలువ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనము సాల్ట్ యాడ్ చేసుకుంటాము. రాక్ సాల్ట్ రసం చాలా బాగుంటుంది. ఒక 3/4 స్పూన్ వేసుకున్నానండి. మళ్ళీ టేస్ట్కి తగినట్టుగా మళ్ళీ చూసి వేసుకుంటాము, ఎక్కువ వేసుకుంటే బాగుండదు కదా. నాకు రసము ఈ వెసల్ ఫుల్గా కావాలి, ఎందుకంటే 2 టైమ్స్కి కావాలి కాబట్టి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో అన్నీ రెడీగా ఉంది. మనం ఇంకా దీన్ని ఉడకపెట్టుకోవాలి. స్టార్ట్ చేసుకుంటాం స్టవ్ని. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటాము. సో ఇది ఇప్పుడు మనము ఒక 5 to 10 minutes దాకా వెయిట్ చేయాలి. సో అంతలోపు మనము తిరగమాత చేసుకునేస్తాము, సరేనా. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను, కడాయిని ఆన్ చేసుకుంటాను. సో మనము రసంకి ఏ రసమైనా సరే, మిరియాలు, పప్పుచారు, పప్పు రసము, టమోటా రసము, దేనికైనా సరే తిరగమాత నెయ్యిలోనే చేయాలి. అప్పుడే ఆ గుమ్మగుమ్మ వాసన వస్తుందండి. అందుకే నేను నెయ్యి యాడ్ చేస్తాను. ఒక 2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మనం రసం తిన్నాక ఇలా వాసన చూసినామనుకోండి, గుమ్మగుమ్మలు ఆడిపోవాలి. ఇంకా 2-3 అవర్స్ అయినా కూడా అంత వాసనగా ఉంటుంది మన రసము. ఇదే ప్రొసీజర్స్ మీరు కూడా ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తుంది. సో ఈ వేడి అవని మనము ఆవాలు యాడ్ చేసుకుంటాము. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఆవాలు అనమాట తిరగమాతలో. నేను ఆవాలు 1 స్పూన్ వేసుకుంటున్నాను. చూడండి చిటపట అంటుంది. వెల్లుల్లిపాయలు ఒక 4 పీసెస్ తీసుకున్నాను, క్రష్ చేసుకున్నాను. చూడండి అలాగే క్రష్ చేసుకున్నాను స్కిన్తో, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు ఒక 3 to 4 నెంబర్స్ తీసుకున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. లోపల పెట్టుకోండి స్టవ్ని. కరివేపాకు 2 రెమ్మలు మళ్ళీ వేసుకుంటున్నాను. నాకు కరివేపాకు చాలా ఇష్టం అండి, మీకు కూడా ఇష్టం అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పైనాపిల్ సన్నగా కట్ చేసుకున్నాను కదా, అది యాడ్ చేసుకుంటాము. అలాగే 1 టొమాటో ఈ సైజులో కట్ చేసుకున్నాము. చూడండి ఇలా కట్ చేసుకున్నాము, దాన్ని యాడ్ చేసుకునేస్తాము. ఇంగువ కూడా యాడ్ చేసుకుంటాము, ఒక 1/2 స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుంటాము. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం దీన్ని బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి. గుమ్మగుమ్మలాడిపోతుందండి. రంగు చూడండి ఎలా ఉందో. ఈ పైనాపిల్ రసము అప్పుడు చెప్పినట్టుగా నేను మ్యారేజెస్లో, హోటల్స్లో మనకు దొరుకుతుంది అనుకుంటాము, కానీ మన ఇంట్లోనే ఇంత రుచికరమైన ఎన్ని పైనాపిల్ రసము మన విజయ్ చేతి రుచుల్లో చూసి నేర్చుకోండి మీరు. ఒక 5 minutes మనము లో ఫ్లేమ్లో దీన్ని బాగా ఇలా కలుపుతూ తిరగమాత చేసుకుంటాము. ఇదిగో చూడండి మన తిరగమాత రెడీ అయిపోయింది. టమాటోస్ ఇలాగే ఉండాలి, స్మాష్ అవ్వకూడదు. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. మన చారు కూడా అక్కడ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసి తిరగమాత అందులో వేసుకునేస్తాము. వావ్, సూపర్ డూపర్గా ఉందండి. చూడడానికి చాలా బాగుంది మన రసము. తిరగమాత వేసుకున్న తర్వాత మనము ఒక్కసారి బాగా కలిపేస్తాం. దీన్ని ఎంతో గుమగుమలాడే పైనాపిల్ రసం మన విజయ్ చేతి రుచుల్లో రెడీ అవుతుందండి. చూడండి ఇలా బురుగు వచ్చిందంటే మన రసం అంత బాగుంటుంది అనమాట. నురుగు వచ్చింది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ రసానికి. ఎంత బాగుంది చూడండి. ఇదిగో చూడండి
రసము ఎంత నురుగొచ్చిందో, ఇంకా ఉడుకు రాలేదు, లైట్గా వస్తుంది చూడండి. నోట్ చేస్తారా? ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం క్లోజ్ చేసేవాలి. అంతే, వేడి వేడి పైనాపిల్ రసం రెడీ అయిపోయింది. కొద్దిగా సెట్ అవని దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్తాను నేను. ఓకేనా? పొగలొచ్చే వేడి వేడి పైనాపిల్ రసం రెడీ అయిందని మీ విజయ్ చేతి రుచుల్లో. ఇలాంటి ఎమ్మి రసం చేయండి, పిల్లలకు చాలా ఇష్టమవుతుంది. మీ ఇంట్లో సెలబ్రేషన్స్, ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటి పైనాపిల్ రసం చేసినారనుకోండి, అందరూ అదిరిపోతారు. మన వేడి వేడి పైనాపిల్ రసం రెడీ అయింది కదా. ఇప్పుడు మనం వైట్ రైస్తో ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాము. యూజువల్గా పైనాపిల్ రసము మనకు పొటాటో కర్రీ ఫ్రైస్, కందగడ్డ ఫ్రై, ఇలాంటి డ్రై ఫ్రైస్కి చాలా బాగుంటుంది. ఎగ్ కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ డ్రైగా చేసుకొని తిన్నామనుకోండి, అదిరిపోతుంది. సో ఇలా వేడి వేడి పైనాపిల్ రసంతో మనం తిన్నామనుకోండి, చాలా బాగుంటుంది. రసం ఎప్పుడు వేడికి తినాలండి. మన ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉన్నా, నాన్ వెజ్, వెజ్ ఏమున్నా, లాస్ట్లో రసం ఉండాల్సిందే. మన సౌత్ ఇండియన్ వంటల్లో రసం ఒక హైలైట్ అండి. మనము ట్రావెలింగ్లో ఉన్నప్పుడు, అవుట్ స్టేషన్ అంతా వెళ్ళినప్పుడు మనకు ఇలాంటి రసం దొరకవు కదా. ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చేస్తామా, ఒక ముద్ద రసం అన్నం తింటామా అని అనిపించేస్తుంది మనకు. సో అంత డామినేటింగ్ అనమాట, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే రసం అన్నము. సో దీనికి ఇలా నాన్ వెజ్ సైడ్ డిష్ కూడా బాగుంటుంది. వెజిటేరియన్ అయితే పొటాటోస్, కందగడ్డ ఫ్రై, ఇవన్నీ చాలా బాగుంటుంది. సో ఎలా ఉందో చూస్తామా టేస్ట్? యమ్గా ఉందండి, సూపర్ డూపర్గా ఉంది. చూడండి, ఇలా అరిటాకులో పెట్టుకొని తిన్నామనుకోండి, రసాన్ని మనకు హైలైట్. ఎందుకంటే మన ఇంట్లో ఫెస్టివల్స్, సెలబ్రేషన్స్ అయినప్పుడే మనం తింటాం కదా. అరిటాకుల్లో మనము భోజనం చేసినామనుకోండి, చాలా హెల్దీ అనమాట. ఆ రసం ఇంకా రుచి ఎక్కువ అవుతుంది. ఎగ్కి అయితే చాలా బాగుంది. అక్కడక్కడ పైనాపిల్లో క్రంచి క్రంచి వస్తుంది. ఆ స్మెల్ ఎంత బాగుంది తెలిసిన, చాలా బాగుందండి. మనం చింతపులుసు చేసినాం కదా, కరెక్ట్గా సెట్ అయింది అది. నో ఛాన్స్. మీరు ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. నేను ఫుల్గా తినేస్తాను, నెమ్మదిగా తింటాను. పైనాపిల్ రసం మీరు కూడా చేస్తారు కదా. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా పెట్టండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడ్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.